వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలిపురం రైతు బజార్కి అతి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చివరి వరకు చూసి మాకు కాల్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో మనకి వనస్థలిపురం ఇటు ఇంజాపూర్ ఈ మధ్యలో ఇక్కడనే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నైతే ఈ వీడియో ఒకసారి చూడండి. మనకి హౌస్ డైమెన్షన్ 22.5 x 50, 125 గజాల బిట్టు, ఎల్ఆర్ఎస్ పుల్పేడు, G+1 పర్మిషన్తో ఉంది. ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కట్టారు. సో మనకి ఇంటి ముందు చూసుకుంటే 25 ఫీట్ల రోడ్ ఉంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి వాటర్ స్టోరేజ్, మనకి కృష్ణా వాటర్ కనుక పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా అయితే ఒక కార్ అయితే పార్క్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో మనకి పార్కింగ్ ఏరియా చూసుకుంటే కింద గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్ గా. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు మనకి. సో పార్కింగ్ లో కూడా మనకి ఫాల్స్లింగ్ డిజైన్ ఇచ్చారు. సో ఇది ఎంట్రన్స్ డోర్, మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది. సో ఇండియన్ చౌకట్ అని చెప్తున్నారు. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో ఇక్కడ ఇది చూసుకుంటే హాల్ మనకి 2 BHK తో ఉంటుంది. ఇది మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు కింద వైట్ ఈస్ట్ లో మనకి. ఇది హాల్లో ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే మనకి బెడ్రూమ్, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో మీకు బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా మేము కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను. ఇది వీటి అటాచ్ బాత్రూమ్ ఉంది మనకి ఈ బెడ్రూమ్కి వచ్చే లోపు. సో ఇటు సైడ్ వెళ్తే ఇది మళ్ళొక కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. అండ్ ఇటు కిచెన్ వస్తుంది. ఇది కిచెన్ నుంచి మళ్ళీ ఇలా బయటకు వెళ్తే మనకి హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. 2 ఫీట్ కారిడార్ తో చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది వాటర్ స్టోరేజ్ ది, దాదాపు 6000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ ది. ఇది చూసుకుంటే బోర్ ప్యాంట్ ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్ వచ్చేసి 450 ఫీట్ల వరకు బోర్ వేసారని చెప్తున్నారు. మంచి వాటర్ స్టోరేజ్ ది. సో ఇలా వెళ్తే మళ్ళీ మనకి ఇంటి ముందు మెయిన్ రోడ్కి మెయిన్ గేట్కి వెళ్ళొచ్చు. అంటే హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది మనకి. ఇలా వస్తే కిచెన్ నుంచి ఇలా వస్తే మళ్ళీ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనం అటాచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ హౌస్ అయితే మనకి 2 BHK తో బాగా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. మనకి లొకేషన్, ప్రైస్ కనుక చూసుకుంటే వనస్థలిపురం రైతు బజార్కి మనకి 3 కిలోమీటర్స్ వస్తుంది. సాహిబ్ నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది సెట్ అవుతుంది మనకి. 2 BHK తో వనస్థలిపురంలో హౌస్ చూసిన వాళ్ళైతే చూడొచ్చు ఈ హౌస్ అయితే మనం. సో మనకి లొకేషన్ చూసుకుంటే సాయిబ్నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్ళే రూట్ లో APR క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్. ఇటు విజయవాడ హైవే నుంచి చూసుకుంటే మనకి 3 కిలోమీటర్స్ వస్తుంది సుష్మా థియేటర్ నుంచి. అలాగే సాగర్ హైవే ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి మనకి 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఈ హౌస్. ఉన్న ఈ హౌస్ మళ్ళీ నియర్లీ డెవలప్మెంట్ చూసుకుంటే అకాడమీ స్కూల్, ఇంజాపూర్లో ఉన్న అకాడమీ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్. మనకి LB నగర్ మెట్రో స్టేషన్కి కూడా జస్ట్ మనకి 6 మినిట్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 75 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఎలిజిబుల్ ఉంటే. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.